పుదీనా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక 3 కప్స్ దాకా పుదీనా, పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, బ్లాక్ కార్డమమ్, లవంగాలు, షాజీరా, చెక్క, సోంపు అన్నీ కలిపి వేసాను నేను. వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోనే ఒలిచిపెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి బాగా ఎర్రగా దూరగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వన్స్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మంచి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, ఇంకా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఒక 4 మినిట్స్ దాకా బాగా వేయించాలండి. తర్వాత ముందుగా వండుకున్న అన్నంలో కొంచెం నెయ్యి, ఉప్పు వేసి కలుపుకున్నానండి. ఇలా చేయడం వల్ల అన్నం అనేది ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా అవుతుంది. పుదీనా రైస్లకు కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసుకొని బాగా కలుపుకుంటే మనకు కావలసిన పుదీనా రైస్ రెడీ అండి. ఉప్పు తగినంత వేసుకోవాలి. మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.